హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. అండ్ ఈరోజు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, ఒక సబ్స్క్రైబర్ లతా గారు నన్ను అడిగారు నా హెయిర్కి కలర్ సీక్రెట్ ఏంటో చెప్పమని. అండ్ ద హెయిర్ ఎందుకు ఇలా ఉంది అని, హెయిర్ గురించి ఆవిడకి తెలుసుకోవాలని. నా హెయిర్ ఆవిడకి నచ్చిందంట యాక్చువల్లీ, అందుకే ఆవిడ అడిగారు. సో నా ఏజ్ చూస్తే నేను 40+. సో 40+ అన్నాను కదా అని చెప్పేసి 45-50 అనుకోకండి. సో నా హెయిర్ సీక్రెట్స్ అన్నీ ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, నన్ను హెయిర్ కట్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే, కిడ్నీ డొనేట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నేను బెంగళూరుకి ర్యాండమ్గా వీక్లీ ట్వైస్ నేను తిరగాల్సి వచ్చేది. సో నాకు బస్ స్టాండ్లో అలోన్గా వెళ్ళి రావడము, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు. అలా వెళ్ళి వచ్చే క్రమంలో నాకు ఇండిపెండెంట్గా ఉండడమే ఇష్టము. నేను ఒక్కదాన్నే వెళ్ళేదాన్ని, ఒక్కదాన్నే వచ్చేదాన్ని చాలాసార్లు. సో ఆ క్రమంలో అయితే నాకు 2-3 సార్లు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఎదురైంది. సో కంటిన్యూగా ఒక 3-4 వీక్స్ నన్ను అబ్జర్వ్ చేసి, ఈమె రెగ్యులర్గా వస్తూ ఉంది టికెట్ బుకింగ్కి అనుకొని ఒకళ్ళు నన్ను ఏడిపించడానికి ట్రై చేశారు. సో నేను అప్పుడు డిసైడ్ అయ్యాను, ఇలా అమ్మాయిలా ఉండడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్యాంట్ షర్టే వేసుకుంటాను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. ఇలా అమ్మాయిలాగా హెయిర్ ఉండడం ఇదంతా కూడా కరెక్ట్ కాదని చెప్పి ఇమ్మీడియట్ నెక్స్ట్ డే బళ్ళారికి వచ్చేసి నేను హెయిర్ బాయ్కట్ చేపించేసుకున్నాను. సో నాకు కన్వీనియంట్గా తిరగడానికి బాగుంటుందని చెప్పి, తర్వాత నాకు అదే నచ్చేసింది. ఈ సీక్రెట్ నేను ఇప్పటివరకు ఎవ్వరికీ చెప్పలేదు, ఫస్ట్ టైం నేను యూట్యూబ్ ఛానల్లో చెప్తున్నా. అండ్ అప్పటి నుంచి కూడా బాయ్కట్ కన్నా కంఫర్ట్ ఏది ఉండదు, దానికన్నా ట్రెండీగా ఏది ఉండదు ఆడవాళ్ళకని నేను అనుకున్నాను. నేను అదే చాలా రోజులు కంటిన్యూ చేశాను. నా కిడ్నీ డొనేట్ చేశాక 1.5 ఇయర్కి చాలా బుషీగా హెయిర్ వచ్చేసింది. వచ్చిన తర్వాత కూడా నేను మళ్ళీ ట్రిమ్ చేయించుకున్నాను. మళ్ళీ చాలా పొడిగే వచ్చేసింది, మేబీ ఇక్కడి వరకు వచ్చింది. నేను మళ్ళీ దాన్ని ట్రిమ్ చేయించుకున్నాను. సో నాకేంటంటే, వచ్చినప్పుడు ఎంత లెంత్ వస్తే అంత లెంత్ కూడా ఒకే థిక్నెస్ ఉండాలనేది నా ఇంటెన్షన్, కాబట్టి నేను ట్రిమ్ చేయించుకున్నాను. ఎందుకు ట్రిమ్ చేయించుకున్నాను అంటే, ర్యాండమ్గా ట్రిమ్ చేయించుకుంటా ఉంటే బుషీగా హెయిర్ వస్తుంది అనేది ఒకటి నాకు తెలిసింది. అది కాకోకుండా నేను చాలా సంవత్సరాల నుంచి హెయిర్కి ఏ కెమికల్స్ బేస్డ్ షాంపూస్ వాడలేదు. నేను ఎప్పుడైతే ఇందులేక వాడడం మొదలుపెట్టానో అప్పటి నుంచి కూడా, నేను ఇందులేక వాడడం మొదలుపెట్టి 5-6 ఇయర్స్ అయింది. నేను కంటిన్యూగా ఇందులేక వాడుతున్నాను. నేనేం దీన్ని ప్రమోట్ చేయట్లేదు. దీనివల్ల మీకు గ్రేయింగ్ హెయిర్ తొందరగా అవ్వదు, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ హెయిర్ ఎక్కడైతే లాస్ అవుతూ ఉంటుందో, మీరు ఒక 4-5 వీక్స్ వాడిన తర్వాత మీ హెయిర్ గ్రోత్ మీకు తెలిసిపోతుంది. ఆ థిక్నెస్ అనేది ఇక్కడంతా కనిపిస్తూ ఉంటుంది. అసలు ఇలా కొంచెం కూడా ప్లేస్ లేకుండా బాగా థిక్గా బుషీగా అవుతూ ఉంటుంది. సో ఇందులేక వాడిన తర్వాత నేను షాంపూ వచ్చేసి ముందైతే నైల్ వాడేదాన్నండి. నైల్ కొంచెం హర్బల్ షాంపూ అని చెప్పేసి. తర్వాత మధ్య మధ్యలో చాలాసార్లు కుంకుడుకాయలు కూడా వాడాను. బట్ ఇందులేక షాంపూ ఒక 2 ఇయర్స్ నుంచి అవైలబుల్లో, 2 ఇయర్స్ నుంచి ఉంది అవైలబుల్గా. నేను కంటిన్యూగా ఈ షాంపూ వచ్చిన తర్వాత ఈ షాంపూనే వాడుతున్నాను. నేను ఏది చేంజ్ చేయను. ఆయిల్ అయితే 2 times a week అంటించుకుంటాను. అంటించుకున్నప్పుడు ఈ ఫింగర్ టిప్స్తో బాగా ఒక 5 minutes, యాక్చువల్గా అంటించుకోవడానికి మనకి నీట్గా ఈ బ్రిజిల్స్ వచ్చేస్తాయి. సో ఇలా అంటించేసుకున్న తర్వాత 2 minutes ఈ ఫింగర్ స్టిప్స్తో ఈ స్కార్ప్ని ఒక మసాజ్ చేసేసుకోవాలి. 2-5 minutes చాలా, ఎక్కువసేపు ఏం అవసరం లేదు. ఆ రోజంతా కూడా తల కొప్పు కట్టుకునో, జడ వేసుకునో, ఆయిల్ని వదిలేసి నెక్స్ట్ డే హెయిర్ బాత్ ఇందులేక షాంపూతో చేసేయడమే. అండ్ హెన్నా వచ్చేసి నేను 1.5 months ఒకసారి, లేదంటే హెయిర్ తొందరగా పెరగాలంటే మంత్లీ ఒకసారి కూడా పెట్టిన రోజులు ఉన్నాయి. నా సర్జరీ అయిన కొత్తలో అయితే 15 daysకి ఒకసారి కూడా పెట్టిన రోజులు ఉన్నాయి. అలా మాత్రం ఎప్పుడు పెట్టుకోకండి. అలా పెట్టుకోవడం వల్ల
సైనస్ ఇష్యూస్ వస్తాయి, పెట్టుకోవద్దు. అట్లా ఎప్పుడు పెట్టుకోవద్దు. పెట్టుకోవాలనుకుంటే మంత్లీ వన్స్ 1.5 months ఒక్కసారో పెట్టుకోండి. హెన్నా పెట్టుకునేటప్పుడు ఇంట్లో న్యాచురల్గా ప్రిపేర్ చేసుకోండి. నూపూర్ హెన్నా దొరుకుతుంది. నూపూర్ హెన్నా తెచ్చుకొని మీరు దాంట్లో కొంచెం కాఫీ డికాక్షన్ కాసుకొని అందులో వేసుకుని, కాఫీనో టీనో వేసుకుని, కొంచెం న్యాచురల్గా ఆయుర్వేదిక్ షాప్కి వెళ్ళి ఉసిరికాయ పొడి తెచ్చుకోండి. ఆ పొడి వేసుకొని తర్వాత కొంచెము ఒక ½ గ్లాస్ ఎంతో ఒక బీట్రూట్ రసం, అప్పుడే ఫ్రెష్గా తీసిన బీట్రూట్ రసం కూడా వేసుకుని కలిపి ఒక 2 hours ఆగిన తర్వాత పెట్టుకునే ముందర ఎగ్ వేసుకుని తలకి పెట్టుకోండి. ఎగ్ అయితే నేను ఫుల్గా వేసేస్తాను, వైటే కాదు ఎల్లో కూడా వేస్తాను. ఎల్లోలో గుడ్ ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి ఎల్లో కంపల్సరీ వేస్తాను. సో పెట్టుకున్న తర్వాత హెన్నా కంప్లీట్గా స్కాల్ప్ అంటించుకుని హెయిర్ అంతా అంటించుకున్న తర్వాత ఒక క్యాప్ పెట్టుకోవడం మాత్రం మర్చిపోవద్దు. హెన్నాకి ఒక క్యాప్ పెట్టుకుంటే హెన్నా బాగా స్కాల్ప్లోకి అబ్జర్వ్ అవుతుంది. క్యాప్ లేకుండా హెన్నా పెట్టుకుంటే మళ్ళీ డ్రై హెయిర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో క్యాప్ లేకుండా హెన్నా పెట్టుకోవద్దు. సో 1 to 1.5 hour ఉంచుకున్న తర్వాత హెయిర్ వాష్ చేసేసుకోండి. మీకు ఎగ్ స్మెల్ ఇష్టం లేదు అంటే థరోగా షాంపూ వాష్ చేసుకోండి, ఎక్కువసేపు షాంపూ వాష్ చేసుకోవద్దు. సో ఇది అన్నమాట నా హెయిర్ కేర్ రొటీన్. ఎప్పుడు కూడా ఇంకొక టిప్ చెప్తాను. హెయిర్ బాగా పెరగాలంటే అప్పుడప్పుడు బీట్రూట్ జ్యూస్ తాగండి అండ్ అల్లంని మీ ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకోండి. హెయిర్ గ్రేయింగ్ కాదు, హెయిర్ బాగా పెరుగుతుంది అండ్ హెయిర్ వచ్చేసి హెల్దీగా కూడా ఉంటుంది. సో ఎంత ఎక్కువ బీట్రూట్ వాడితే అంత మంచిది, ఎంత ఎక్కువ అల్లం వాడితే అంత మంచిది. మన డైజెస్టివ్ సిస్టమ్ ఎంత క్లియర్గా ఉంటే మన హెయిర్ కూడా అంత హెల్దీగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఇవ్వండి నేను హెయిర్ గురించి చెప్పదలుచుకున్నవన్నీ. సో నా హెయిర్ షార్ట్గా ఉంచుకోవడానికి నాకు ఇప్పుడైతే ఇష్టము, నాకు బాయ్ కట్ చేయించుకోవాలని మళ్ళీ ఇష్టము. సో నేను స్కూల్లో వర్క్ చేయడం వల్ల, సో ఈ శారీస్ కంపల్సరీగా వేసుకోవడం వల్ల ఇది హెయిర్ కట్ కొంచెం ఆక్వర్డ్గా ఉంటుందేమో అని నేను ఇంత షోల్డర్ లెంత్ చేయించుకున్నాను. బట్ హోప్ఫుల్లీ నాకు ఫుల్లీ గ్రేయింగ్ హెయిర్ వచ్చేస్తే నేను పర్సనల్గా ప్రిఫర్ చేసేది బాయ్ కట్. సో మీకు మంచి హెల్దీ హెయిర్ కావాలంటే ఇవన్నీ పాటించండి. చిన్న హెయిర్ ఉన్నా పెద్ద హెయిర్ ఉన్నా బ్రుషీగా ఉండడం చాలా ఇంపార్టెంట్, మళ్ళీ హెల్దీగా ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. మీకు కనుక నా టిప్స్ అన్నీ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అడగండి, నేను చెప్తా. హెల్త్ ఇష్యూలో కానీ, యోగాలో కానీ, మెడిటేషన్లో కానీ, ఏ విషయంలో కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, నేను చెప్తాను. అండ్ నేను స్కూల్కి వెళ్ళడం వల్ల ర్యాండమ్గా వీడియోస్ చేయలేకపోతున్నాను. సో కంటిన్యూగా చేయడానికి ట్రై చేస్తాను. నేను ఏదైతే టిప్స్ చెప్పానో ఖచ్చితంగా ఫాలో చేయడానికి ట్రై చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఫాలో చేయండి నన్ను, ప్రీవియస్ వీడియోస్ కూడా ఖచ్చితంగా చూడండి. Hope you all like my video. Love you all. Bye bye.